మున్సిపల్ అధికారుల పనితీరుపై స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయాల్సిన పని చేసేదాకా కదిలేది లేదని రోడ్డు పక్కనే బైఠాయించారు. పని చేయడం ఇష్టం లేకపోతే సెలవుపై వెళ్లాలని స్పష్టం చేశారు. తెనాలి తూర్పు కాలువ కట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. 2 రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్ వద్ద పంట కాల్వల్లో వ్యర్థాల తొలగింపును మంత్రి స్వయంగా పరిశీలించారు. ఆ రోజున కాల్వల్లోంచి తీసిన వ్యర్థాలను రోడ్డు పక్కనే డంప్ చేశారు. ఆ వ్యర్థాలు బుధవారం ఉదయం కూడా అక్కడవే ఉండటం చూసి మంత్రి అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. మున్సిపల్ అధికారులను రమ్మని ఆదేశించారు. వ్యర్థాలను తొలగించేదాకా కదిలేది లేదని రోడ్డు పక్క బైఠాయించారు. అధికారులు మీటింగ్ లో ఉన్నారని సమాచారం రావడంతో ఇక్కడికే వచ్చి మీటింగ్ పెట్టుకోవాలని కబురంపారు. దీంతో హడావిడిగా వచ్చిన అధికారులతో రోడ్డు పక్క వ్యర్థాలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. టెండర్ పిలిచి శుభ్రం చేయిస్తామన్న మున్సిపల్ అధికారిపై మండిపడ్డారు. మున్సిపల్ జేసీబీ ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి కూడా టెండర్ పిలుస్తారా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అధికారులకు పని చేయటం ఇష్టం లేకపోతే సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించారు. బదిలీల సమయంలో మాత్రం తిరుగుతారు, చిన్న చిన్న పనులు కూడా చెయ్యరా అని ప్రశ్నించారు. దీనిపై అధికారులు సిబ్బందితో వ్యర్థాల తొలగింపునకు పూనుకున్నారు. ఏం చేసినట్టు మీరు ఆ రోజు ఎక్కడున్నాయి జేసీబీలు? ఎక్కడున్నాయి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కబేలా దగ్గర పెట్టారు. ఎక్కడ? కబేలా దగ్గర సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మీరేం చేశారు? మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మరి ఇదంతా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అంటే మన వాళ్ళే చేస్తాం, వాళ్ళే లిఫ్ట్ చేయరు. లిఫ్టింగ్ అంతా మందే. ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు చూడలేదు. You should be ashamed. Your staff should be serious. If you don't like to work here, you can leave. Okay, na? Don't behave like this. Duty లేకుండా, కాన్షియస్నెస్ లేకుండా ఎందుకు పని చేస్తారు మీరు? అసలు ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ట్రాక్టర్లన్నీ ఎక్కడ ఉన్నాయి? జేసీబీ ఎక్కడ ఉంది? మంది రమ్ములు తొందరగా. దూరం ఉండాలి. పద్ధతిగా చెప్పినప్పుడు పద్ధతిగా వ్యవహరించండి. అవునా? మీకు జాగ్రత్తగా చూసుకో, తీసేసామని చెప్పాక ఆ రోజు మళ్ళీ అట్లానే వ్యవహరిస్తే ఎట్లా? పక్క పెట్టేస్తాం, మొత్తం పెట్టేస్తాం. చేసిన వాళ్ళు ఏం చేశారంటే అంతే, అది చేసిన అక్కడ ఏం కాలం తీశారు? మీరు ఇక్కడ తీసి ఇక్కడ పాడేశారు, అక్కడ తీసి ఇక్కడ పాడేశారు. ఎవరు తీస్తారు? ఇది వానొచ్చినప్పుడు వాళ్ళు అదే చెప్పి మొత్తం నీళ్ళు పడుతున్నారు. ఏం టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయండి టెండర్ పిలుస్తారా? ఎవరు చెప్పారు ఈ టెండర్ పిల్లలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుందండి. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నామా? ఇది మన ట్రాక్టరు మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది. ఏం చేశారు మీరు నిన్నటి నుంచి? నిన్నేం చేశారు? ఎందుకు చేయలేదు ఈ పని నిన్న? మీరు దూరం ఉండండి. మీరు అందరు ఆ పని చేయించుకుంటారు. మీరు అందరు మున్సిపాలిటీ వాళ్ళు అసలు డ్యూటీకి రాబాకండి. మీరు సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరుతున్నారో మీ డ్యూటీకి రాబాకండి. నెట్వర్క్ లేదా? మీరు ఆన్లైన్ పెట్టుకోవచ్చు కదా. ఏమైనా ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఫ్యూజ్ అవుటేజా లేకపోతే ఏంది ప్రాబ్లం? ఫ్యూజ్ అవుటేజ్ అవుతున్నప్పుడు మనం రెక్టిఫై చేయొచ్చు కదా నువ్వు. జలధార కార్యక్రమం కింద పట్టణాల్లోనూ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకున్న కాలువలు, చెరువులు ఇవన్నీ ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో వేసవికాలంలో మనకి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి కాలువలు మళ్ళీ జూలై 1వ తారీఖు నుంచి
ఖరీఫ్ మాసానికి విడుదల చేసే ముందు మరమ్మతులు చేయాల్సిన అవసరం, ఒక బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. పట్టణంలో ప్రవహిస్తున్న ఈ 3 కాలువల్లో కూడా తెలియకో లేకపోతే తెలుసో చాలామంది అదొక కన్వీనియంట్గా ఇక్కడే వచ్చి చెత్త వేసేయడం, తద్వారా రైతుకు అందించాల్సిన నీరు కానివ్వండి, రక్షిత మంచినీరు పథకం కింద అనేక పట్టణాలకు వెళ్ళే ఈ సదుపాయాన్ని మనం కూడా కలుషితం చేస్తున్నాం. కాబట్టి దయచేసి నా మనవి, అందరూ కూడా దయచేసి కొంచెం జాగ్రత్త పడి, మనం భారతీయులు మన పౌరులందరికీ ఎక్కడున్నా కూడా ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో తెనాలి నుంచి వెళ్తున్న ఈ కాలువల్లో ఎట్టి పరిస్థితిలో మురుగునీరు రాకుండా, కలుషితం కాకుండా, వ్యర్థాలు కూడా మనం కాలువలో వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మనస్ఫూర్తిగా మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. అదే కాకుండా 2 రోజుల క్రితం మొదలుపెట్టాం ఈ కట్ట మీద ఉన్న కార్యక్రమం. చాలా వరకు ఆక్రమణలు, అదేవిధంగా ఈ చెట్లు విపరీతంగా పెరిగిపోయి, సో మొన్న కూడా చూసాం మనం, గాలివాన వస్తే ఏ విధంగా పెద్ద పెద్ద వృక్షాలు పడిపోతున్నాయో. కరెంటు సిబ్బంది కూడా పాపం వాళ్ళు రాత్రింబగలు పనిచేసినా కూడా ఒక్కొక్క సందర్భంలో 20 గంటలు 18 గంటలు నాన్ స్టాప్ పనిచేసినా కూడా 6 గంటలు పడుతుంది సమయం పవర్ రెస్టోర్ చేయడానికి. సో అటువంటి పరిస్థితి రాకూడదని ట్రీ కటింగ్, బ్రాంచెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే మనకి వర్షాకాలంలో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అంధకారం రాకూడదు. ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో మొన్న ప్రారంభించిన పని ఎంతవరకు జరుగుతుందని చూడడానికి మళ్ళీ ఈరోజు కూడా నేను తెనాలి రాగానే నేను ఇక్కడ ఆగాను. ఇంకా అటువంటి నిర్లక్ష్య వైఖరి, ఊహించని విధంగా అధికారులు కూడా ఒక కదలిక రావాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులుగా మాకు బాధ్యత ఉంది. ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఇన్స్టిట్యూషన్ తన వంతు తను పని చేసుకుంటూ పోతే మనకి ఇన్ని గ్రీవెన్సెస్ కానీ ఇన్ని సమస్యలు కానీ రావు. వాటిని గుర్తించాలి, దాన్ని గౌరవించాలి. కాబట్టి ముందుగా ఈ విఎస్ఆర్ కాలేజ్ నుంచి బస్ స్టాండ్ వరకు మనం చేపట్టిన మొదటి విడతలో అటు ఇరిగేషన్ కాలువ కానివ్వండి, ఇటు కాలువ కట్టపైన ఉన్న ఈ వృక్షాలు, వీటి బ్రాంచ్ రిమూవింగ్, రోడ్డు కూడా జాగ్రత్తగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో దాని వరకు తీసుకుంటూ వెళ్తున్నాం. ఆ కార్యక్రమం మరొకసారి ఈరోజు పర్యవేక్షించాం. సాయంత్రం కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని నేను చెప్పాను. సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు, మున్సిపల్ సిబ్బందితో పాటు ట్రాన్స్కో, అదేవిధంగా మన ఇరిగేషన్ సిబ్బంది కూడా దాదాపు వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వరకు ఆ పెద్ద మెషిన్లు పెట్టి కాలువలో నుంచి ఉన్న ఆ వ్యర్థాలను తీసి పైకి వేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మన మున్సిపల్ సిబ్బంది చిన్న జేసీబీలతోటి, ట్రాక్టర్లతోటి ఆ కార్యక్రమం చేపట్టారు. సో వారం రోజులు గడువిచ్చాం. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి కోసమే క్షేత్రస్థాయిలో అందరం కూడా ఈ విధంగా కలిసికట్టుగా ఉండి నిలబడితేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందుకు సహకరించమని ప్రజల్ని కోరుతున్నాను, పర్యవేక్షించమని కూడా నేను ప్రజల్ని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. ఈ రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమం. రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా ఎక్కడికక్కడ పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేవా చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే లెక్క ప్రకారంగా దాదాపు 300 మంది శానిటరీ వర్కర్లు ఉన్నారు. ఈ రోజున 300 మంది శానిటరీ వర్కర్లు ఉన్నా కూడా ఆ స్థాయిలో కాలువలు పుడికి తీయడం, అదేవిధంగా ఇంటింటికి వచ్చి పొడి చెత్త తీయడం అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదని నాకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. వాటిని అధిగమించాలి. మనం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 9 డివిజన్లని కూడా 4 జోన్లుగా మార్చబోతున్నాం. శానిటేషన్ విషయంలో ఒక్కొక్క జోన్కి ఒక సూపర్వైజరు, ఒక అధికారి, ఒక ప్రైవేట్ మనిషిని కూడా పెట్టి వాళ్ళ మధ్యనే సమన్వయపరుచుకుంటూ ఈ గార్బేజ్ కలెక్షన్లో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ప్రతి ఇంటి ముందు చెత్త సేకరణ జరిగే విధంగా ఒక కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా అదేవిధంగా ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు, కొంతమంది పాపం తెలియక రేషన్ కార్డు కోసం 2-3 సార్లు తిరగడం, అదేవిధంగా ఒంటరి మహిళలు వాళ్ళ సర్టిఫికేట్ తహసీల్దార్ గారి కార్యాలయం నుంచి తెచ్చుకోవడం అనేది వాళ్ళకి తెలియక, వాళ్ళు ఎవరిని అడగాలో తెలియక పాపం చాలామంది అర్హత ఉన్న లబ్ధిదారులు ఎప్పుడైతే వచ్చి మమ్మల్ని అడుగుతున్నారో తక్షణమే స్పందించి ఇదే రోజున అంటే ఈరోజు సాయంత్రానికల్లా వాళ్ళకి అటువంటి కార్యక్రమం వాళ్ళకి అందించే విధంగా సర్టిఫికెట్లు కానివ్వండి, లేదా రేషన్ కార్డు కానివ్వండి, ఏవై అంటే అన్న అంత్యోదయ యోజన కింద 35 కిలోలు బియ్యం ఎవరైతే పేద మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులు ఉన్నారో వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే ఈ సహాయం 35 కిలోల బియ్యం, అవి కూడా తహసీల్దార్ గారి సహకారంతో ఇమీడియట్గా టేకప్ చేస్తూ
సేమ్ డే పరిష్కారం చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం.